తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సొంతంగా రాజకీయ పార్టీని స్థాపించనున్నట్లు ప్రకటించడం హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలుగా సాంస్కృతిక ఉద్యమాన్ని నడిపిన కవిత ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు కోసం కొత్త వేదికను సిద్ధం చేసుకుంటున్నారు. మే నెల మొదటి వారంలో శుభముహూర్తం చూసుకుని పార్టీ పేరు, జెండా, అజెండాను ప్రకటించనున్నట్లు వెల్లడించారు. పార్టీ పేరులో తెలంగాణ అనే పదం ఖచ్చితంగా ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. ఇది ప్రాంతీయ అస్తిత్వాన్ని, తెలంగాణ ప్రయోజనాలను కాపాడమే లక్ష్యమని సూచిస్తోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఎక్కడి నుంచైనా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారని ఆమె ప్రకటించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఆమె తన ప్రాధాన్యతలను వివరించారు. మొదటి చాయిస్ సిద్దిపేట నుంచి అని తెలిపారు. రాజకీయంగా అత్యంత చైతన్యవంతమైన నియోజకవర్గం సిద్దిపేట. ఇది బీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా ఉంది. ఇక్కడ నుంచి పోటీ చేయాలనుకోవడం ద్వారా ఆమె తన రాజకీయ బలాన్ని నిరూపించుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. రెండవ చాయిస్ బోధన్ అని కవిత తెలిపారు. నిజామాబాద్ జిల్లాలోని బోధన్ నియోజకవర్గంపై కూడా ఆమె దృష్టి సారించారు. నిజామాబాద్ ఎంపీగా పనిచేసిన అనుభవం ఉండడం, స్థానికంగా ఉన్న పట్టు ఆమెకు కలిసి వస్తుందని భావిస్తున్నారు. కవిత ఈ నిర్ణయం తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. ఆమె ప్రకటించబోయే పార్టీ పేరేంటి, సిద్ధాంతాలు ఎలా ఉండబోతున్నాయి అనేది మే నెల మొదటి వారంలో తేలనుంది.